ఒక సంస్థ నడిపేవాడు తన సంస్థలో పనిచేసే సిబ్బందిని సొంత బిడ్డల్లా చూసుకోవాలంటారు. ఎందుకంటే వాడు ఆ స్థాయిలో ఉన్నాడు అంటే ఈ సంస్థ సక్రమంగా నడుస్తోంది కారణం. దీని ద్వారా కోట్ల రూపాయల లాభాలు సంపాదించుకుంటేనే ఆ స్ట్రేచర్లో ఉంటాడు, లేదా ఈ సంస్థ యజమానిగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ స్ట్రేచర్ ఉంటుంది. సరే బిడ్డల్లా చూసుకున్నా చూసుకోపోయినా ఉద్యోగిగా మనిషిలాగానన్నా చూసుకోవాలి. నిన్ననగా ఇన్సిడెంట్ జరిగితే కనీసం యజమాని అనేవాడు ఫోన్ ఎత్తట్లేదు, ఏకంగా హోంమంత్రి చేసినా పట్టించుకోవట్లేదు, పోలీసులు చేసినా పట్టించుకోవట్లేదు. అమెరికాలోనే ఉండిపోయినటువంటి దుర్మార్గుడైనటువంటి పరిస్థితి ఏదైతే అచ్యుతాపురం సెజ్లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి అంశం. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో జరిగిన భారీ పేలుడు, 17 మంది మరణించి 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డటువంటి ఈ సంఘటనలో మందుల తయారీలో ఉపయోగించేటువంటి 500 KL సామర్థ్యం కలిగిన రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో 17 మంది